అనంతపురం నగరంలోని ప్రభాకర్జీ నగరపాలక పాఠశాల ప్రహారానికి పక్కనే ఉన్న సచివాలయం సిబ్బందిని తొలగించిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. సెలవుల్లో ఉన్న ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమాదేవి పేరెంట్స్ కమిటీ సభ్యులకు విషయం తెలియజేయడంతో స్కూల్ వద్దకు చేరుకొని తమ అనుమతి లేకుండా ప్రహారీని ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత మున్సిపల్ కమిషనర్ మేఘా స్వరూప్ ఇచ్చిన అనుమతులు చెల్లవని, నిబంధనలకు విరుద్ధంగా గోడ పడగొట్టడం సరికాదని మండిపడ్డారు. చెత్త మొత్తం తెచ్చి పాఠశాల ఆవరణలో వేయడంతో చిన్నారులకు ఇబ్బందికరంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటున్న పాఠశాల హెచ్ఎం పేరెంట్స్ కమిటీ సభ్యులతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం నగరం పాత ఊర్లోని నగరపాలక పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఏదైతే విద్యార్థులు దాదాపుగా 150 మంది చదువుకుంటున్నారు చిన్నారులు. గతంలో ఈ పాఠశాలకు సంబంధించిన స్థలమే ఏదైతే ఫ్రీ ప్లేస్ ఉందో ఆ ఫ్రీ ప్లేస్ని సౌకర్యవంతంగా తయారు చేసి పిల్లలకు ఆటలాడించాలా అన్న మంచి ఉద్దేశంతో చేసే ప్రయత్నం చేశారు. అందులో ఈ పక్కనే ఏదైతే వీళ్ళ పాఠశాలకు సంబంధించిన గ్రౌండ్లోనే సచివాలయం నిర్వహిస్తున్నారు. అత్యంత దారుణంగా వాళ్ళు ఏదైతే ఈ ఫ్రీ ప్లేస్ అయితే విద్యార్థుల కోసం అయితే వీళ్ళు కేటాయించి మంచి సౌకర్యవంతంగా తయారు చేయాలి. అదేవిధంగా ఈ ఆగస్టు 15 రేపు జరిగే ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించాలి ప్లానింగ్ చేశారు. అంతలోనే వీళ్ళు వచ్చేసి గోడలు పగలగొట్టేసి అంతా చేయడం జరిగింది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏంటి అన్న విషయం గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఈ పాఠశాల హెచ్ఎం ఉమాదేవి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు సమస్య ఏంటి ఏంటి అసలు? కమిషనర్ గారు ఒకసారి మేము యాన్యువల్ డేకి ఇన్వైట్ చేసాం. మేఘస్వరూప్ గారిని ఇన్వైట్ చేస్తే సారు స్కూల్ చాలా బాగుంది, మొత్తం అన్ని రకాలుగా బాగుంది, బాగా పిల్లల్ని స్పోర్ట్స్ గేమ్స్లో రాణింప చేయండి అన్నారు. సార్ మాకున్న స్థలము చాలా చిన్నది, ఇక్కడ ఈ స్థలంలో పిల్లలు కూర్చొని భోజనం చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఇంకా స్పోర్ట్స్ ఆడించడానికి ప్రేయర్లో నిలబడడానికి కూడా కష్టంగా ఉంది. పిల్లలు మాకు స్ట్రెంత్ పెరుగుతున్న స్ట్రెంత్కి అనుగుణంగా మాకు ప్లేస్ లేదు అంటే సారు ఇదంతా స్కూల్ ప్లేసేనా అని అడిగారు. అవును సార్, ఇక్కడ మీ సేవ కూడా ఖాళీగా ఉంది కానీ మాకు ఎవరు ఇవ్వట్లేదు అది కూడా అంటే, సరే నేను చెప్తాను, మా ఆర్డర్స్ ఇస్తాము మీరు తీసుకోండి అని కీస్ కూడా మాకు కమిషనర్ సార్ హ్యాండ్ ఓవర్ చేశారు. కీస్ హ్యాండ్ ఓవర్ చేసి మాకు అది తీసుకోండి అని చెప్పేసి నాతో ఆ రూమ్ అంతా చూసి ఆ రూమ్లో ఏమేమి మెటీరియల్ ఉన్నాయి ఇవన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని లెటర్ కూడా తీసి నాతో సైన్ చేయించుకొని తీసుకెళ్లారు. కమిషనర్ సార్తో సంతకం చేయించి మీకు ఇస్తాం మేడం, మీరు ఈ పనులు చేసుకోండి అని వాళ్ళ నుంచే ఉత్తర్వులు. కమిషనర్ సార్ నుంచి ఉత్తర్వులు ఇస్తాము మీరు చేయించుకోండి అని చెప్పిన తర్వాత మేము ప్యాసేజ్తో పాటు మీ సేవ అని అడిగాము సార్. ఆ ప్యాసేజ్ నుంచి మాకు అక్కడ గోడ కట్టుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసుకుంటే మాకు ఇక్కడ ప్లేస్ అంతా కలిసి వస్తుంది అని చెప్తే కమిషనర్ సార్ ఆ రోజు ఇదంతా పగలగొట్టేకి డబ్బులు ఎక్కువ అవుతాయి కదమ్మా, నేను ఇప్పుడు టెండర్ పిలుస్తాంలేండి అని చెప్పి వెళ్ళారు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పింది మాకు సంబంధం లేదు, మీ దగ్గర ఏమైనా లెటర్ ఉందా, మీ దగ్గర లెటర్ లేకోకున్నప్పుడు మీరు ఎలా కడతారు, మీకు రోజు ఫోన్ చేసి అడుగుతున్నాము, టెండర్ పెడితే మాకు ఇప్పుడే టెండర్లు రారు, మీరు దాతలతో చేయించుకోండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మాకు కీస్ కూడా ఇచ్చారు. ఆర్డర్ కాపీ లేదని కీస్ ఎలా ఇచ్చారు మాకు? ఆ కీస్ మాకు ఏ సంబంధం? అప్పుడు ఆర్డర్ కాపీ లేనప్పుడు కీస్ కూడా మీరు తీసుకొని పోవాలి కదా. కీస్ ఇచ్చి సగం ఆర్డర్ కాపీ ఇవ్వకుండా అక్కడ కట్టిండే గోడ వాళ్ళ అనుమతితోనే కట్టినాం, మేము మున్సిపల్ వాళ్ళకి చెప్పే కట్టాం. కానీ ఇక్కడ వీళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఇక్కడ వెహికల్స్ పెట్టుకోవాలి వాళ్ళందరూ పార్కింగ్కి అనేసి ఆ స్థలం కొంచెం పిల్లల పేరెంట్స్ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకొని నేను కూడా కట్టలేదు. ఏ రోజైతే పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరిగాయో ఆ రోజు విషయాలన్నీ చర్చించుకున్నాక మేడం మేము తలా కొంచెం డబ్బులు వేసుకొని అక్కడ గోడ కట్టుకొని ఇది ఎట్లా మనకు సార్ కీస్ ఇచ్చారు కాబట్టి మనకు సంబంధం లేకుండా కీస్ ఇవ్వరు కదా, మనం మూవ్ అయ్యి కట్టుకుందామని వాళ్ళు డెసిషన్ తీసుకొని కట్టుకుంటే ఆయన నిన్న హెల్త్ ఇన్స్పెక్టర్ గారు ఆ తర్వాత వాళ్ళ టౌన్ ప్లానింగ్ అధికారులు విపరీతంగా సార్ ఒక 2 days ఇవ్వండి, మేము కలెక్టర్ గారితో అయినా పర్మిషన్ చేస్తాం, ఇది మా ఇల్లు కాదు కదా, పిల్లల కోసం కదా మేము అడుగుతూ ఉండేది, ఇంతమంది పిల్లలు ఎక్కడ పోతారు, 100 మంది పైన ఉన్నారు మాకు పిల్లలు, మేము ఆర్డర్ కాపీ తెచ్చే వరకు ఉండండి అంటే ఎవరు నువ్వు చెప్పే సంబంధంలే, ఫస్ట్ తేపను పో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, పగలగొట్టండి గోడ అని నిర్దాక్షిణ్యంగా ఇక్కడంతా ఈ మెటీరియల్ అంతా ఉంది. మాకు క్లాస్ రూమ్ లేనందువల్ల ఇక్కడే కూర్చుంటారు పిల్లలు, ఒక క్లాస్ 4 రూమ్లే ఉన్నాయి, ఆ ఒక్క క్లాస్ పిల్లలు ఇక్కడ కూర్చుంటారు సార్. ఈ మెటీరియల్ అంతా మేము ఏడ దాసి పెట్టుకోవాలి, ఇక్కడ పగలగొట్టేస్తే ఆపండి అని కూడా ఆపకుండా ఇప్పుడు అదంతా అక్కడి నుంచి వాళ్ళ గేట్ వేయరు, ఇక్కడి నుంచి ఎవరైనా ఏదైనా ఎత్తుకొని పోయేటట్లుంది. ఇంత విధ్వంసాన్ని సృష్టించడానికి మేమేం ఆక్రమణ చేశాం ఇక్కడ? మీరు గతంలో ఇక్కడ పరిసరాలు ఇక్కడ స్థానికంగానే ఉంటారు, ఇంత దారుణం జరుగుతుంది అంటే లోకల్గా ఇక్కడ చాలా మంది 150 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి మీకు సపోర్ట్గా నిలబడితే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. ఆ దశలో ఏమైనా వెళ్తారా? ఆ దశలో వెళ్ళడానికే మేము చాలా ఆల్మోస్ట్ సార్ కేసు పెట్టినారన్నారు కదా, విత్ ప్రూఫ్
వీడియో ఆడియో టోటల్ పెట్టుకున్నాం సార్. ఎందుకంటే మా జాగ్రత్తలో మేము ఉన్నాం. మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, మాకు వేరే చోట ఏం రాదు. తనకు నేను పర్మిషన్ అడిగినా కదా మేడం, బండ్లు మీకు అది అవసరం లేదు కదా, చూసారు కదా సార్, విత్ ప్రూఫ్ ఉంది కదా, మీకు ఎందుకు ఏం అవసరం దాంతో? మేము కమిటీ మెంబర్ పెట్టినిచ్చి చైర్మన్ వైస్ చైర్మన్ అంతా చేసుకునిచ్చి మేడం గారు చెప్పారు ఇట్లా మనము పర్మిషన్ ఇచ్చినారు సార్. మాకు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినారు. ఏం చేద్దామంటే లేడీస్ అంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని 1 అవర్ తలాకింత మేము ఇస్తాం మేడం, పిల్లల కోసం కదా. ఈ స్థలాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ఒకటే కారణం సార్, ఏం కారణం లేదు. వాళ్ళకైతే ప్లేస్ చాలా ఉంది, ప్లేస్ ముందర చాలా ఉంది, విత్ వీడియోతో సహా ఉంది మన దగ్గర. కానీ వాళ్ళకి ఆ మొరుగు ఎందుకంటే వాళ్ళు ఎలక్ట్రీషియన్ బండ్లు కొనుక్కున్నారు. గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ బిల్లు కదా సార్. కరెంటు బిల్లు ఇంట్లో పెడితే కరెంటు బిల్లు వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఉండే బడ్జెట్ పరంగా కరెంటు బిల్లు ఎంత వస్తుందో మీకు కూడా తెలుసు. ఫ్రీగా సార్ యూజ్ చేసుకుంటున్నారు అంతే. అక్కడ పెట్టుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు, మొరుగు కదా. లేకపోతే దానికి వాళ్ళకి సంబంధమే లేదు. సంబంధం లేనిది వాళ్ళు ఇంత చేస్తున్నారు అంటే ఒక కారణం అదే కదా సార్. ఇంకా ఎక్కువగా వాళ్ళు ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ముందుకు వీళ్ళు మహిళలు వచ్చి ఇలా చేసేసినారు. అమ్మా, అసలు ఏం జరిగింది ఏంటి? స్కూల్కి వస్తా అంటే మా పాప స్కూల్కి వస్తా అంటే ఆడ చెత్త వల్ల మా పాప సీరియస్ అయిపోయింది. అది కాక ఇన్ఫెక్షన్ అయింది దానివల్ల. ఆవిడ చెత్త వేయొద్దండి అని, మేడం చూడండి మేడం ఇష్యూ చేయండి మా, నేను కలెక్టర్ పోయి చెప్పినాను అంటే అయినా కానీ కాలే. నా పాప 1 మంత్ హాస్పిటల్లో ఉన్నా నేను. సీరియస్ అయ్యే మేడం గారు అయితే నాకు 12,000 డొనేట్ చేసి హెల్ప్ చేసినారు. కర్నూలు పోయి మళ్ళీ ఆడ 1 మంత్ ఉండి మా పాపకి బాగా చేసుకొని వచ్చినాను. ఈ చెత్త వల్ల నా పాప సీరియస్ అయింది. మళ్ళీ ఈడ గోడ పగులు కొట్టి ఆడ పురుగులు వచ్చి కుట్టేస్తే పాపకి ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. చాలా సీరియస్ అయితే నేను బతికించుకొని వచ్చిన. మళ్ళీ స్కూల్లో బాగా చదివిస్తున్నారు మేడం, పిల్లల హెల్త్ బాగా ఆలోచిస్తున్నారు మేడం, చూసుకుంటారని వేసినాం. మళ్ళీ ఈ గోడ పలికి కొట్టినారు. దీనివల్ల పిల్లలకి ఏమన్నా గాయం అయితే ఏదైతే గతంలో ఇక్కడ అధికారిగా పనిచేసిన ఆయనే స్వయంగా వచ్చేసి ఇక్కడ పరిశీలించేసి ఆయనే హృదయం చలించేసి ఆ స్థలాన్ని ఇవ్వడం, అదేవిధంగా పక్కనే ఉన్న ఒక గదిని కూడా కేటాయించి మీరు వాడుకోండి అని చెప్పడం, తర్వాత కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళాడు కాబట్టి అన్నట్టు వీళ్ళు ఈ విధంగా ఇంత దారుణంగా దాదాపు 50-60 మంది రౌడీల్లాగా వచ్చేసి గోడలు పగలగొట్టడం అనేది అత్యంత బాధాకరమైన సంఘటన. కాబట్టి వెంటనే ఏదైతే కలెక్టర్ ఉన్నారో అదేవిధంగా స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి, వీళ్ళకు న్యాయం జరగాలన్నట్టు కూడా వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతోంది. కెమెరా పర్సన్ ముఖేష్తో ఆర్కే సూర్య, రాజ్ న్యూస్, అనంతపురం నుంచి.